ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. గత దినం పస్కా గురించి మనం తెలుసుకుంటూ ఆ పస్కా గొర్రెపిల్ల మాంసాన్ని వారు తినాలి అని చెబుతూ మనం కూడా క్రీస్తును భుజించాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రక్షణ కొరకు యేసుక్రీస్తును మనం తినాలి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఈ మాట ప్రభు చెప్పినప్పుడు యూదుల్లో నుండి శిష్యుల్లో నుండి ఎంతోమంది అభ్యంతరపడ్డారు. ఈయన పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారం. తినడం అంటే ఆయన్ని అంగీకరించడం అని అర్థం. తినడం అంటే యేసుక్రీస్తును రక్షకుడని, దేవుడని, పాప పరిహారకుడని అంగీకరించడం అని అర్థం తినడం అంటే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా పరలోకాన్ని విడిచిపెట్టి నా పాపాల కొరకు, నా పాపాల ప్రాయశ్చిత్తం కొరకు సిలువలో మరణించారు ఆయన. కాబట్టి ఎవరైతే ఆయన నా కోసమే మరణించారు, నా పాప క్షమాపణ కోసం తన విలువైన రక్తాన్ని చిందించారు, ఆయన అంగీకరిస్తే నా పాపాలు క్షమించబడతాయి, నేను నిత్య శిక్ష నుంచి తప్పించబడతాను, పరలోక రాజ్య వారసురాలను అవుతాను అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే తినడం అంట. దాన్నే తినడం అంటారు. ఆయన నాకు కావాలి, ఆయన నేను నమ్ముకుంటాను, ఆయన నేను రక్షకుడుగా దేవుడుగా అంగీకరిస్తాను, ఆయన నా హృదయంలోకి ఆహ్వానిస్తానని ఎవరైతే అలా అంగీకరిస్తారో వాళ్ళే తినడం అంట. తినడం అంటే అదే. కాబట్టి రక్షణ పొందుట కొరకు మనం ఆయన అంగీకరించాలి, తినాలి. రెండవది, రక్షణ పొందిన వారు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరధారిగా వచ్చి నీ కొరకు నా కొరకు ఎలా త్యాగం చేశారో ఆ త్యాగాన్ని నిత్యము మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన త్యాగాన్ని నిత్యము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక విషయం గమనించండి, లోకంలో మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటూ ఉంటాం. యాక్చువల్గా 2 రోజులు వాళ్ళని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి వారి జన్మదినం, రెండవది వారి మరణ దినం. ఈ దేశం కోసం పాటుపడిన వాళ్ళు, ప్రయాసపడిన వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. 2 రోజులు వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళ జయంతి, వాళ్ళ వర్ధంతి. ఈ 2 దినాలు జ్ఞాపకం చేసుకుని ఆయా దినాల్లో వాళ్ళ విగ్రహాలకి పూలమాలలు వేసి వాళ్ళ గురించి ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. జననం, మరణం, జయంతి, వర్ధంతి జరుపుతూ ఉంటారు. ఇప్పుడు గాంధీ గారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన్ని జాతిపిత అని గౌరవిస్తాం. ఆయన ఎంతో కృషి చేశారు. శాంతియుత భావంతో దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతగానో కృషి చేసిన వాళ్ళు ఆయన ఒకరు. చాలామంది ఉన్నారు,
ప్రాముఖ్యంగా ఈయన శాంతియుతంగా దాన్ని సాధించారు. అందుకే జాతిపిత అని మనం ఆయన గౌరవిస్తాం. ఆయన జయంతిని, ఆయన వర్ధంతిని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే రక్షణ పొందినటువంటి విశ్వాసులు ప్రతిదినం ప్రభు మన కోసం శరీరధారిగా జన్మించిన విధానాన్ని, మన కోసం మరణించినటువంటి విధానాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన త్యాగం ద్వారా మనకు కలిగిన రక్షణను బట్టి, మనకు కలిగిన పాపక్షమాపణను బట్టి మనం ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆయన సేవించాలి. ఇది అన్ని జనులకు తెలియదు, నీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. అందుకే ప్రతి వారం వెళ్ళిపోవాలా, ప్రతి వారం దేవుని మందిరంలో కనబడాలా, ఇదేం విడ్డూరం అమ్మా అంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు విలువ. రక్షణ పొందిన మనకు తెలుసు ఈ విలువ. కాబట్టి శరీరధారిగా క్రీస్తు మన కోసం వచ్చారు. మనం ఆయన బిడ్డలం, మనకు రక్షణ దొరికింది, మనకు పాపక్షమాపణ దొరికింది. దీని అంతటికీ కారణం ఆయన మన కోసం భరించినటువంటి శ్రమ, మన కోసం అనుభవించినటువంటి శ్రమ. అందుకే మనకు రక్షణ దొరికింది ఆయన చేసిన త్యాగాన్ని బట్టి. కాబట్టి నిత్యము జ్ఞాపం చేసుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో చేరి ప్రజలందరూ కలిసి స్తుతించాలి. ఆయన బలలో పాలు పొందినప్పుడల్లా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా అంతేకాదు, అనుక్షణము అనుదినము కూడా మనం ప్రభువుని, ఆయన వాక్యాన్ని భుజించాలి. ప్రభువుని భుజించడం అంటే ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో కలిసి నివసించడం, ఆయనలో నిలిచి ఉండడం. ఎలా నిలిచి ఉంటాం? ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రతిదినం ఆయనకు మనం ప్రార్థన చెయ్యాలి. అలాగ ప్రతిదినం కూడా ఆయన మనం భుజించాలి. జీవితకాలం అంతా కూడా ప్రభువును హత్తుకొని మన జీవితాలను ఆయనకు సమర్పించుకొని ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని, ప్రభు యొక్క సహవాసాన్ని మనం అనుభవిస్తూ అలాగా ప్రభువులో కలిసి జీవిస్తే ఆయన సంతోషిస్తారు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. ఇంకా మనం చదివితే ఎప్పుడు తినాలి? 8వ వచనం మన భాగంలో, నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఆ రాత్రియే తినాలి. ఎప్పుడు తినాలి? ఆ రాత్రి. ఇది రాత్రికాలం, బాగా గమనించాలి. విశ్వాసులైనటువంటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇది చీకటి కాలం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడు నీపై ఉదయించును అంటారు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును, గనుక మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇక్కడ యేసుక్రీస్తును నీతి సూర్యుడు అని సంబోధిస్తున్నారు. అంటే సూర్యుని పూజించాలన్నా మనం? కానే కాదు. ఒక విషయం గమనించండి, ఇది పరలోక సంబంధమైన సంగతి. భూలోకంలో ఉన్నటువంటి మనకు అర్థం కావాలి. పరలోక సంబంధమైన సంగతులు మనకు అర్థం కావడానికి మనకంత జ్ఞానం లేదు. అయితే భూలోక సంబంధమైనటువంటి సంగతులకు పోల్చి చెబితే మనం కొంత అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సూర్యుడు అంటే తెలుసు. సూర్యుడు
పెద్ద అగ్నిగోళం, అదొక పెద్ద నక్షత్రం. అది తూర్పున ఉదయిస్తుంది, పడమర అస్తమిస్తాడు సూర్యుడు. సూర్యుడు రాగానే వెలుగు వస్తుంది. సూర్యరశ్మి ద్వారా అనేక జీవరాశులు బ్రతుకుతున్నాయి. మొక్కలు, జీవరాశులు. సూర్యరశ్మి ద్వారా అనేకమైన క్రిములు సంహరించబడతాయి, రోగాలు పోతాయి. ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. ఎవరి గురించి? సూర్యుడి గురించి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ఏమంటున్నారు? నీతి సూర్యుడు అంటున్నారు. సూర్యుడు తెలుసు, సూర్యుడి ద్వారా జరిగేటువంటి పనులు తెలుసు, సూర్యుడి ద్వారా మనకి ఏ ఉపయోగాలు ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి పరలోక సంబంధమైనటువంటి ప్రభువుని గురించి మనకు తెలియపరచాలంటే భూ సంబంధమైన వాటిని పోల్చి చెబితే మనకు అర్థమవుతుందని. లేకపోతే ఏదో కొత్త పేరు పెట్టి చెప్పారనుకో, ఏం అర్థమవుద్ది మనకి? సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు ప్రతిరోజు జరుగుతుంది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి భూమి మీదకి దిగి వచ్చారు. ఆయన మన కోసం మరణించారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఉదయిస్తాడు, ఉదయించడా? ఉదయిస్తాడు. అలాగే తిరిగి లేచాడు. సూర్యుడు రాగానే వెలుతురు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నేను లోకానికి వెలుగును అన్నాడు. మీరు చీకట్లో ఉన్నారు ఒకప్పుడు అంటాడు పేతురు గారు. కాబట్టి సూర్యుడితో పోల్చి చెప్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ భూ సంబంధమైన వస్తువుని పోల్చి చెప్పారు అంతే. అంతేగాని ఆయన సూర్యుడు అని కాదు, సూర్యుడిని మనం నమస్కారం చేయాలని కాదు. సూర్యుడిని ఆయన సృష్టించాడు. ఎవరి కోసం? నీ కోసం, నీకు నాకు సేవ చేయడానికి సూర్యుని పుట్టించాడు దేవుడు. అతని పని ఏంటంటే నీకు నాకు సేవ చేయాలంతే. అది అతని దేవుని సైన్యం. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఉరుములు, మెరుపులు, ఈ సమస్త జీవరాశులు, వడగండ్లు, వరదలు, ఇవన్నీ కూడా ఆయన సైన్యం. ఆయన చెప్పు చేతల్లో ఉన్నాయి. ఇవన్నీ నీ కోసం, నీకు సేవ చేయడానికి, నీకు పరిచర్య చేయడానికి, నీకు మేలు చేయడానికి దేవుడు సృష్టించాడు వీటన్నిటిని. అంతేగాని మీరు వాళ్ళని పూజించాలని కాదు. మీకు సేవ చేయడానికి వాళ్ళని పుట్టించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు అవి సేవ చేస్తున్నాయి. ఈ సృష్టిలో అల్పులైనటువంటి మానవులైన మనకి వాటితో పోల్చుకుంటే మనం అల్పులు. అవన్నీ మనకు సేవ చేస్తున్నాయి. ఎవడైనా పాలేరుకి నమస్కారం పెడతాడా? పాలేరుని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇటు భోజనం పెడతాడా యజమాని? అలా ఉందా లోక నైజం. వాటన్నిటిని దేవుడు నీ కోసం, నా కోసం సృష్టిస్తే అవన్నీ నీకు నాకు సేవ చేస్తామంటే వాటిని దేవుళ్ళని పెట్టి వాటిని పూజిస్తున్నాం. అసలు పంపించిన ఆయన పక్కనెట్టేసాం. ఇది విచారం. కనుక మానవుడు చీకట్లో ఉన్నాడు అన్నాడు. అందుకే పేతురు గారు తన మొదటి పత్రికలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు అంటాడు, రక్షించబడిన వారిని. కాబట్టి చీకట్లో ఉన్నారు చాలామంది ప్రజలు. చీకట్లో ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళకి దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు. వాళ్ళకి తెలివి లేదు. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ప్రభువుని. కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి విషయాలతో పోల్చి చెబితే మనకు బాగా అర్థమవుతుందని యేసుక్రీస్తు ప్రభుని గురించి నీతి సూర్యుడు మీపై ఉదయిస్తాడు అన్నాడు. నీతి సూర్యుడు మీపై ఉదయిస్తాడు. కాబట్టి గమనించండి, ప్రభువు ఉదయిస్తాడు. అలాగే శరీరధారిగా దిగి వచ్చాడు. ఇంకా అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి మన పాప రోగాన్ని తీసేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. నిశ్చయముగా ఆయన మన వ్యసనాలను వహించాడు, మన రోగాలను భరించాడు, మన పాపాలను పరిహరించాడు యేసుక్రీస్తు ప్రభు.
పాపరోగంతో ఉన్నాడు ప్రతి మానవుడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాక ఈ పాప రోగాన్ని విరిచేశాడు, పాపానుకున్న బలాన్ని తీసేశాడు, పాపం వల్ల జీవితమైన మరణాన్ని జయించాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సాధ్యం. ఆయన మనల్ని స్వస్థపరిచాడు. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయంటున్నాడు మలాకీలో. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. శీతాకాలం వ్యాధులు ఎక్కువగా ప్రబలిపోతాయి. ఎందుకంటే సూర్యుడు అంత ప్రకాశంగా ఉదయించడు, కాబట్టి భూమి మీద ఈ క్రిములు ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకే శీతాకాలం వ్యాధులు ప్రబలుతాయి ఎక్కువ. వర్షాకాలం వ్యాధులు విజృంభిస్తాయి. ఎందుకంటే సూర్యరశ్మి నేరుగా భూమి మీద ఎక్కువసేపు పడదు కాబట్టి. గమనించండి, సూర్యుడి వల్ల మనకి ఎంత ఉపయోగం, అంతేగాని సూర్యుని పూజించమని కాదు. ఈ సూర్యుడిని పోల్చి చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు సూర్యుడితో పోల్చి చెప్పారు. ఆయన్ని పోల్చి చెప్పారు. ఇప్పుడు చాలామంది అంటారు కదా, చందమామలాగా ఉందండి అంటారు. చందమామలాగా ఉందంట. చందమామ అంటే ఈ అమ్మాయి చందమామలాగా ఉంటుందా? ఆ చందమామకి అందం ఏమైనా ఉంటుందా? మాట్లాడారంటే గుండ్రంగా ఉంటుంది. అంటే గుండ్రాయిలాగా ఉన్నవాళ్ళని, లావుగా ఉన్నవాళ్ళని చందమామ నచ్చా? చందమామనండి పోల్చి చెప్తారు. అంటే చందమామ అందమైంది, ఆహ్లాదమైంది అని అర్థం. అందమైనది, ఆహ్లాదమైనది, చూడగానే చూడాలనిపించేది అలా ఉందా అని పోల్చి చెప్తారు. అందుకని చందమామ ఇవిడే కాదు కదా. కాబట్టి గమనించండి, దేవుని పిల్లలు మనం జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి సూర్యుడిని పూజించడం కాదు, సూర్యుడు నీకు సేవ చేసే సర్వెంట్. అతను నీకు పరిచర్య చేసేవాడు, నీకు వెలుగు ఇవ్వాలి. అతనికి దేవుడిచ్చిన ఆజ్ఞ అది. అందుకే తూచా తప్పకుండా పాటిస్తాడు. ఎప్పుడు కూడా తూర్పును వేస్తాడు, పరమట అస్తమిస్తాడు, అంతే. తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు అని ఉంది. సూర్యుడు తన పదమునందు అంటే తన మార్గంలో పరిగెత్తడానికి సంతోషంగా, ఎప్పుడు కూడా తన పని తాను చేయడానికి సంతోషంగా ఉన్నాడు, అది దాని అర్థం. సూర్యుని ఆగిపోమంటే ఆగిపోతాడు, తెలుసా? ఎవరు? నువ్వు నేను కాదు, ప్రభు చెప్తే ఆగిపోతాడు. యెహోషువ టైంలో యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు ఆగిపో అన్నాడు, చంద్రుడా నువ్వు నిలిచిపో అన్నాడు. ఒక దినం ఎల్లా ఇంచుమించు 23 hours 22-23 గంటల పాటు నిలిచిపోయాడంట సూర్యుడు, అస్తమించకుండా. ఒక దినం ఎల్లా నిలిచిపోయాడు, అలా ఆగిపోయాడు, అంతే. అలా ఆగిపోయాడు. హిజ్కియాకు రోగం వచ్చినప్పుడు మళ్ళీ 1 గంట ఆగిపోయాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అన్నమాట 1 గంట. ఆలోచన చేయండి, దేవుని చేతిలో ఉన్నారు వాళ్ళు. దేవుడు నీ కోసం నా కోసం నియమించబడిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని పూజించడం కాదు, నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని నువ్వు పూజించాలి. నువ్వు ఆయన రక్షకుడు, దేవుడు అని తెలుసుకోవాలి. ఆయన నువ్వు అంగీకరించాలి, ఆయన అంగీకరించాలి. కాబట్టి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో జన్మించి, కల్వరిలో అస్తమించి, మరణించి, మరణాన్ని జయించి, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని మన కోసం ప్రస్తుతం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇది చీకటి కాలం. ఇది ఏ కాలం? చీకటి కాలం. చీకటి కాలం. రోమపత్రిక 13వ అధ్యాయం. రోమపత్రిక 13వ అధ్యాయం 12 నుంచి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం.
రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. ఈ మాట మనకు కావాల్సింది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. పగలు సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం మనం? రాత్రి కాలంలో ఉన్నాం. రోమీయుల్ని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. కాబట్టి మనకు ఆత్మీయంగా ఇది రాత్రి కాలం. వెళ్ళిపోయినటువంటి ప్రభువు అర్ధరాత్రి వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. మార్కు సువార్తలు అది అంటారు కదా, మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13:35. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. ఇక్కడ చెప్పబడినటువంటి జాములన్నీ కూడా రాత్రికి సంబంధించినవి. ప్రొద్దుగుంకినప్పుడు వచ్చును, మధ్యరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎవరికి తెలియదు అంటాడు. కాబట్టి ప్రభు తిరిగి రానే ఉన్నాడు. కాబట్టి రాత్రి వేళ మనం ఉన్నాం. అంటే ఈ లోకమైనటువంటి ఈ లోక సముద్రంలో, ఈ లోకంలో రాత్రి కాలంలో ఉన్నాం మనం. రాత్రి కాలంలో ఉన్నాం. కాబట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి, మెలకువగా ఉండండి అంటాడు. కాబట్టి రాత్రి వేళ ఆయన భుజించాలి. ఆయన మనకు తోడుగా ఉంటే, ఈ చీకటి సంబంధమైనటువంటి ఈ లోకంలో ఆయన మనకు తోడుగా ఉంటే మనం వెలిగించబడతాం, లోకమందు ప్రకాశిస్తాం. ఎలా తినాలి? ఎప్పుడు తినాలో చెప్పుకున్నాం. రాత్రి తినాలి. ఎలా తినాలి? ఆ రాత్రి 8వ వచనం, ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును తినాలి. ఆ రాత్రి దేనితో తినాలి? అగ్నితో కాల్చి తినాలంట. అంటే ఇక్కడ పస్కా బలి పశువు అగ్నితో కాల్చబడాలి. అంటే మన పస్కా అనేటువంటి ప్రభువు అగ్ని చేత కాల్చబడ్డాడు. మన మీద కుమ్మరించబడాల్సినటువంటి ఉగ్రత ఆయన మీద కుమ్మరించబడింది. దేవుని యొక్క కోపాగ్నిని యేసుక్రీస్తు ప్రభు మన కోసం భరించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను గురించి రాయబడినటువంటి అధ్యాయం ప్రవచనాత్మకంగా యెషయా గారు ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకముందే ఆయన ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఆయన వ్యాధిగ్రస్తుడుగా, వ్యసనపరుడుగా మనం చూస్తున్నాం. ఆయన ఎన్నిక చేయలేదు మానవులు. అందుకే చాలామంది యేసుక్రీస్తు ప్రభుని ఎన్నిక చేయరు, ఆయన గొప్పవాడని గుర్తించలేరు. చాలామంది అంటూ ఉంటారు కదా, 3 మేకుల చేత కొట్టబడితే 3 మేకులే లేకపోయిన వాడు అని ఎగతాళి ఎద్దేవా చేస్తున్నారు ప్రభుని ఈ రోజుల్లో. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాల్ని ఆయన మీద వేసుకున్నాడు.
మన కొరకు ఆయన మొత్తబడ్డాడు, మన కొరకు ఆయన బాధింపబడ్డాడు, మన కొరకు ఆయన శ్రమపరచబడ్డాడు. కానీ ఆయన ఏదో తప్పు చేసి శ్రమపరచబడ్డాడు అన్నట్టుగా మనం ఆయన ఎన్నిక చేయట్లేదు. మన అతిక్రమ క్రియలను బట్టే ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, మన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ 6వ వచనంలో యెషయా 53:6లో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషాన్ని, మనందరి మీదకి రావాల్సిన శిక్షను ప్రభు యేసుక్రీస్తు మీద, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మీద మోపారు. కాబట్టి అగ్ని చేత కాల్చి తినాలంట పస్కా బలి పశువుని. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని వలన మన కొరకు బాధను అనుభవించారు. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. విలాపవాక్యములు 1వ అధ్యాయం 13వ వచనం. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించుచున్నాడు. క్రీస్తు ప్రభు శిలువలో మన నిమిత్తం అగ్ని వంటి శ్రమలను భరించారు. కాబట్టి ఈ పస్కా బలి పశువుని నీళ్లతో వండి తినకూడదు. 10వ వచనంలో ఉంటుంది అన్నమాట. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. నీళ్లతో వండిన దానికంటే అగ్నితో కాల్చబడిన దానికి రుచి ఎక్కువగా ఉంటుంది. నీళ్లతో వండబడితే కొంత సారం ఆ నీళ్ళలో కలిసిపోద్ది. ప్రభువు ఆయన శిష్యులు కూడా నిప్పుల మీద కాల్చబడిన వాటిని తిన్నారు. అగ్ని పరీక్షిస్తుంది. చూడండి, బంగారాన్ని కానీ వెండిని కానీ మనం దానిలో ఉన్న మొస్టంతా తీసేయాలంటే బంగారం కానీ వెండిని కానీ ఎక్కడ వేయాలి? అగ్నిలో వేయాలి. మన విశ్వాసాన్ని కూడా పరీక్షించేది అగ్నే. కాబట్టి ప్రభువు అగ్ని వంటి శ్రమల్ని, శోధనల్ని ఆయన భరించారు. అగ్ని వంటి శోధనలను భరించి అన్ని విధాల పాపము లేనివాడుగా ఉన్నారు ఆయన. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎలా ఉన్నారంటే ఆయన సమస్త విషయముల్లో మన వలె శోధించబడిన ఆయన పాపం లేనివాడుగా ఉన్నారు. కాబట్టి ఆయన పాపము లేనివాడు. అన్ని విధాలా శోధించబడిన, కాల్చబడిన ఆయన అన్నీ మన కోసమే భరించారు ఆయన. ఇంకా ఎలా తినాలంట? 8వ వచనంలో, ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినాలి. పొంగని రొట్టెలతో తినాలి. పిండి పొలవకపోతే ఆ అప్పం పొంగదు, పులిసినప్పుడే పొంగుద్ది. కాబట్టి పొంగని రొట్టెలతో తినాలంటే పిండి పొలవకూడదు. పొంగు అనేది గర్వాన్ని, అతిశయాన్ని సూచిస్తూ ఉంది. పొంగని రొట్టె మన ప్రభువును సూచిస్తూ ఉంది. ప్రభులో గర్వం కానీ అతిశయం కానీ లేవండి. అందుకే ఆయన అన్నారు, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను అని ప్రభు చెప్పారు.
ఇప్పుడు పొంగని రొట్టెలతో తినాలి అంటే అర్థం ఏంటి? మనలో కూడా గర్వం కానీ అతిశయం కానీ లేకుండా సాత్వికము దీన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. సాత్వికుడును దీన మనస్సు కలవాడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తినుట అంటే అలాంటి దీన మనస్సు మనం కలిగి ఉండుట మనకి ఎంతైనా ఆశీర్వాదం. ఆయన దేవుడండి, దేవుని కుమారుడు, పరలోకమందు తండ్రి సింహాసనమందు తండ్రితో సమానముగా కూర్చుండే ఆధిక్యత కలిగిన వాడు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా, దాసుడుగా, రిక్తుడుగా నీచమైన మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకోవటంలో ఇంకొక మెట్టు ఇంకా క్రిందకు లేదనమాట. ఆయన సంపూర్ణంగా తగ్గించుకున్నారు, సంపూర్ణంగా తగ్గించుకున్నారు. ఆయన తగ్గింపులో ఇంకొక మెట్టు అనేది లేదు ఇంకా క్రిందకి. అంతవరకు ప్రభు తగ్గించుకున్నారు. శిష్యుల పాదాలు కడిగారు, కాబట్టి ఇలాంటి తగ్గింపును మనం కూడా కలిగి ఉండాలి. ఇంకా ఎలా తినాలంట? 8వ వచనం, చేదు కూరలతో దానిని తినవలెను. ఎలా తినాలంట? చేదు కూరలతో తినాలి. చేదు అనేది ఐగుప్తు దేశంలో వాళ్ళ పడిన బానిసత్వాన్ని సూచిస్తూ ఉంది. చేదు అనేది ఐగుప్తు దేశంలో వారు పడినటువంటి వారు జీవించిన బానిస బ్రతుకుకు సూచనగా ఉంది చేదు అనేది. ఇంకా చేదు అనేది పరిశుద్ధ గ్రంథం రీత్యా మనం చూస్తే పాప ఫలితం కూడా చేదుగా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8, 14, 15 వచనాలు. మనమేళ కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారము గల పట్టణంలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఎందుకు? ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విష జలమును త్రాగించుచున్నాడు. విషం చేదుగా ఉంటుంది. మందు కూడా, మెడిసిన్ కూడా ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. మెడిసిన్ తీయగా ఉండదు. చేదుగా ఉండే ఆ మెడిసిన్ నువ్వు తీసుకోలేవు కాబట్టి పైన షుగర్ కోటింగ్ వేస్తారు. కొన్ని ట్యాబ్లెట్స్కి ఆ చేదుగా ఉండేటువంటి ఆ మందు నువ్వు సేకరించలేవు కాబట్టి దానికి షుగర్ కోటింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ చేదుగా ఉంటుంది. చూడండి, విషం చేదుగా ఉంటుంది. విషానికి విరుగుడు ఏంటో తెలుసా? విషమే. విషానికి విరుగుడు విషమే. ఇప్పుడు ఎవరికైనా పాము కరిచిందనుకోండి, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే యాంటీవెనమ్ ఇస్తారు. అంటే అక్కడ కూడా విషాన్ని ఇస్తారు. ఈ విషం ఆ విషంతో కలిసి విరిగి మరణాపాయం తప్పుతుంది అనమాట. ప్రభువే విషజలం తాగిస్తున్నారంట. ఎందుకు? అక్కడ రాశారు కదా, ఆయనకు విరోధంగా మనము పాపము చేసినందున. ఆయనకు విరోధంగా మనము పాపం చేసినందున దేవుడైన యెహోవా మనకి విషజలము త్రాగించుచున్నాడు. సమాధానము కొరకు 15 వచనం, సమాధానము కొరకు కనిపెట్టుకుని ఉన్నాం కానీ మేలేమీ రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుకుంటున్నాం కానీ భీతియే కలుగుతుంది. ఇశ్రాయేలీయుల పరిస్థితి అన్నమాట. ఇర్మియా కాలంలో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఇలా ఉంది. ఎందుకంటే దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేశారు కాబట్టి ప్రభు వాళ్ళని ఏం చేస్తున్నాడు? వాళ్ళకి విష జలాన్ని త్రాగిస్తున్నాడు. అందుకే మన దేశానికి వెళదాం, ప్రాకారం గడ్ల పట్టణంలోకి వెళదాం, అక్కడే చచ్చిపోదాం రండి. ఎందుకంటే మన దేవుడని యెహోవాకు మన విరోధంగా పాపం చేశాం. అందుకే విషజలమైన మనకు ఇక్కడ చేదు కూరలతో తినాలి.
చేదు కూరలతో తినగా. కాబట్టి చేదు మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని సూచిస్తూ ఉంది. మన పాత జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ రక్షించబడిన తర్వాత గుర్తు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? రోమాపత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతాను. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటురి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఇక్కడ చూడండి, అప్పటి క్రియల విషయమై మీకేమి ఫలం కలిగింది, అప్పటి క్రియలను గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా అంటాడు. లోకంలో ఉన్నవాడు సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడతా ఉంటాడు. అయితే ప్రభువుని ఎరిగినటువంటి మనం మన పాత జీవితాన్ని బట్టి మనం సిగ్గుపడుతూ ఉంటాం. కాబట్టి చేదు అనేది పాపానికి, పాపం వల్ల వచ్చేటువంటి ఫలితానికి, తప్పిపోయిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. తప్పిపోయిన జీవితానికి కూడా సాదృశ్యంగా ఉంది. నిజమే. రూతు గ్రంథంలో మనం చదివితే మొదటి అధ్యాయంలో నయోమి అనే ఆమె, ఎలిమెలకు, నయోమి వారిద్దరు పిల్లలు మహ్లోను, కిలియోను, వీళ్ళ నలుగురు బెత్లెహేములో కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళారు. మోయాబుకు వెళ్ళాక కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. భర్త చనిపోయాడు, 2 కుమారులు పెళ్ళిళ్ళైన తర్వాత చనిపోయారు. తను విధవరాలు అయిపోయింది, తన కోడండ్రు విధవరాండ్రు అయిపోయారు. మళ్ళీ ఆమె తిరిగి బెత్లెహేముకు వచ్చింది. ప్రభు దర్శించారు. ఆ ప్రాంతంలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిసినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది. తిరిగి వస్తున్నప్పుడు రూతు కూడా తన వెంబడి వచ్చింది. వాళ్ళందరూ బెత్లెహేం అనే ఊరి గవిని దగ్గర ఆ బావి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి, ఇదిగో నయోమి కదా, నయోమి కదా అన్నారు అందరూ. ఆమె అంటది, నన్ను నయోమి అనకండి, మారా అనండి. ఎందుకంటే నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, రిక్తురాలుగా వచ్చాను. నా జీవితం ఒకప్పుడు మధురంగా ఉండేది ప్రభుతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన సహవాసంలో ఉన్నప్పుడు, ఆయన బిడ్డలతో ఉన్నప్పుడు. కానీ నేను ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి దూరం అయ్యాక నా జీవితం చేదైపోయింది అంటది. కాబట్టి చేదు అనేది తప్పిపోయిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇలాగా మన పాత జీవితాన్ని నుంచి ప్రభు మనల్ని విడిపించినందుకు, మనం చేసిన పాపాన్ని బట్టి మనకు శిక్ష కలిగినప్పుడు, మనం తప్పిపోయామని తెలుసుకుని మళ్ళీ తిరిగి ప్రభు సన్నిధికి చేరట కొరకు ఇది చేదు కూరలతో తినాలంటున్నాడు. చేదు అంటే పాపానికి, పాపం వల్ల వచ్చే ఫలితానికి, తప్పిపోయిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇంక ఇలాగ అయిపోయాం కదా, అలాగని తప్పిపోకుండా, తొలగిపోకుండా, దూరం అయిపోకుండా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన హత్తుకుని మనం జీవించాలి. అది గుర్తు చేసుకోవాలి ఎప్పుడు. మన పాపం వల్ల మన పరిస్థితులు ఒక్కప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలాగ మార్చబడ్డాయి, ప్రభు ఎలాగ మార్చాడు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందాక కూడా, కనాను దేశంలో ప్రవేశించాక కూడా వాళ్ళు పండుగ ఆచరిస్తూనే ఉండాలి. పండుగ ఆచరించినప్పుడల్లా చేదు కూరలతో తినాలి. బిడ్డలు అడుగుతారు, ఏంటి చేదు కూరలు ఎడుతున్నారు, మేము తినలేకపోతున్నాం అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఈ విషయం అంతా చెప్పాలి వాళ్ళకి. కాబట్టి చేదు కూరలతో తినాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.